హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటి ఫంక్షన్ ఉందా? ఎవరు హీరో? లైలా మన రిసెప్షన్. రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అంటారు. అంటే మనిషి అన్నాక వేరే వాడి మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాటితో కలిసి ఫోన్ చేయకూడదా? వాటి ఉండకూడదు. అలాగే మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు. ఎక్కడ ఉన్నారు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా రిసెప్షన్, ఇప్పుడు మెగా కాంపౌండ్ ఇచ్చి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంపౌండ్ ఇక్కడ హీరో తీసుకొని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ వరకే. ఆ తర్వాత వాడు ఎవరి ఇళ్ళకి వాడు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాడు చూసుకుంటారు. అలాంటి రోజుల్లోనే ఉన్నాయి. వాళ్ళ ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకు చచ్చేవాడు. ఆ వాల్ కోసం చిక్కుకునేవాడు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాడు. వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు, కానీ వాళ్ళిద్దరు వాడు రామారావు గారిని, ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు, అభిమానించేవాడు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తచ్చే కొట్టేసుకున్నారు. నాకు దానికి కంగారు చేసింది చిన్నోడు. ఎందుకు కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు ఇంటి వాడు అది అంటే నాయకుడు ఇలాగని ఇద్దరు కొట్టుకున్నారు చెప్పేసి. అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకు వస్తారేంటి. నేను ఫిలిం యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత, సద్భావ వాతావరణం అది ఉండాలి, ఏర్పాటు చేయాలి. బాగా నాకు ఏర్పడడానికి అలాంటి అదొక ఇన్సిడెంట్. అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పటి నుండి జర్నలిస్ట్ తెలిసే ఉంటుంది. ఆ హనీ హౌస్ అంటే 1 acre ల్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఏ 100 ఫంక్షన్ జరిగినా, ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా, ఏ 31st night December ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే తమిళ ఇండస్ట్రీని, తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ, అంటే అవి ఉంటాయి. సో ఇంకోటి మనుషులు ఉండే ఆర్గానికలు కానివ్వండి, పొరపక్షలు కానివ్వండి, ఎన్నో కూడా సంస్థ ఎంతో హాయిగా ఉంటారు. అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్. కాబట్టి ఈ రోజుకి నాగార్జున, వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండడానికి, ఒక ఫంక్షన్ వెళ్ళడానికి, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ 50th ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే నాగార్జున వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం. ఈ రకంగా అరమరిగా ఉండకూడదు. అభిమానం అంటే అది పర్సనల్. నాకు ఒక రకమైన భోజనం రుచిస్తుంది, ఇంకో రకమైన భోజనం రుచిస్తుంది. అలాగే ఒకళ్ళు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా. అలా అనుకుంటాం ఉంది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అందుకు మాత్రం చేత రిసెప్షన్ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి ఫంక్షన్ పిలిచాక వెళ్ళాలా అని ఉండకూడదు. ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ ఇండస్ట్రీ మనిషి మనలో ఒకరు, మన కుటుంబ సభ్యులు అన్న భావం, అన్న మెసేజ్ మనం ప్రిపేర్ చేయాలి. అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా, మనం అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది. తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు. మన ఇమేజ్ పెరగాలి అంటే, మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్, మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప మనం ఏలినేట్ చేసుకోవడం, మనల్ని దూరం చేసుకుంటేనే కాదు. అందరూ కలివిడిగా ఉండాలి. అని మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరూ ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగే చెప్పేసి మా ఇమేజ్ తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ పుష్ప 2 పెద్ద హిట్ అయింది. ఇండస్ట్రీలో సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి
ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళ మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళ బతుకుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమా చేయాలి. ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చేసరికి అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టుకుంటాం. సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చింది. అండ్ ఆ డబ్బు ఎక్కడికి తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మన వాళ్ళకి కేసరి సినిమా చేశాడు, లాగిన్ చేశాడు అంటే మనకు లాభం లేదు, వేరే గ్రూప్ వేరే కాంపౌండ్ అనుకుంటే నాకు అది ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఇచ్చితే కదా, అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ కెరియర్ చేయాలి. అందుకే ఇండస్ట్రీలో ప్రతి ఒకరినొకరు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యులాగా ఉన్న రోజున ప్రతి వాడు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందంగా ఉంటుంది. అదే అందుకని ఆ ఆనందం పొందడం కోసంగా, ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేణ్ నా దగ్గరకు వచ్చి అడిగి అనగానే సాహు గారు కూడా వచ్చారు. ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహు నాకు తెలిసిన ప్రొడ్యూసర్ కావాల్సిన మనిషి, నా ఫ్యూచర్ సినిమా అక్కడే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావుపూడి గారితో. అండ్ డెఫినెట్గా వస్తాను, అయితే ఏ రోజు అనేది ఒక్క ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని 24 hours తర్వాత ఇది చేయడం జరిగింది. అండ్ అది ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏమి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారు నేను అనుకోలేదు. ఇక ఒకటే కాంపౌండ్ అంటే ఇండస్ట్రీ. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాలతో మనం సంసారపక్షంగా ఉన్నాం, మన కుటుంబం, కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటుంది సరే, అది ఆ కోరికలు పెళ్ళు పుట్టింది. మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు, ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు, కానీ గ్లామర్ తగ్గలేదు, కష్టం అనిపిస్తున్నాడు. ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడ గుండె జారి కొంచెం గల్లంతా అంత గ్లామర్ గా ఉన్నాడు. నేను చేశాను ఆ సినిమాలో, తర్వాత నరేష్ చేశాడు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు. ఇవన్నీ కూడా బాగా అంటే ఇంత ఆయన చెప్పినట్టుగా అనిల్ రావుపూడి గారు చెప్పారు, అన్ని కూడా మంచి హిట్స్ అయ్యి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, హిట్ గ్యారెంటీ. సినిమా హీరో అంత వర్గంగా, అంత టఫ్గా, అంత మోటగా ఉండే మాస్ మనిషి, అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉండే కనుక ముఖం కొరిగే డెఫినెట్లీ ప్రతి వాడు ఆ కోరిక తీర్చుకోవడం కోసం చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్షేణ్ అటు మాస్గా చేశారు, ఇటు క్లాస్గా అమ్మాయి గారు రాణి చాలా బాగా చేశారు. అండ్ కథాంశంలో రామ్ నారాయణ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం చాలా బాగా చేశారు. నేను సాహు అని చెప్తుంటే కనుక ఎక్సలెంట్. ఈరోజు అది కావాలి. అండ్ అనిల్ రావుపూడి తీసినటువంటి సినిమా మీరు మనం చూసినప్పుడు నా రాజ్యంతో ఎక్కడ ఏంటి లాజిక్గా ఏది పట్టించుకోలేదు, అసలు ఎక్కడ ఏం జరుగుతుందా అనేది లేదు. మరి మన పెద్ద ఆయన ఏం రాశారో తెలియదు, కానీ దాని మీద రివ్యూస్ ఉన్నారా? నేను అసలు నేను చూడలేదు, కానీ నాకు లాజిక్ అని పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, వెంటనే అవుతూనే ఉంది. వెంకటేష్ గారు ఇదంతా అదే రీతిలో ఈ సినిమా మన రామనారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పి ఎక్కడ ఊపిరి సరుపుకోనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతో ఆనందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉంది, ఏం కాదు ఈ సినిమా బ్లాక్ బస్టర్. అండ్ తర్వాతగా ఈయన కరాటే రాజు గారు అంటారు. ఈయన 15 అయిపోయాం కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండే ఆయన జై జనసేన.
నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు అలాగే ఉంది. అలాగే అప్పటి నుంచి నాతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాలోకి వస్తాడని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఏదో పూజకు వచ్చాను, ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు, చాలా చిన్నవాడు అనుకుంటా రిసెప్షన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగర్ అయిందో, మరి అంత దూరంలో వాడు హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాలు ఎలా ఆర్టిస్టులు అయ్యో తెలియదు. ఇంత ఉంటాను అన్నమాట. అమెరికా దగ్గర. సో ఖచ్చితంగా తనకు కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇందులో ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేదు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అవకాశాలు మిండుగా ఇప్పటికే పూజ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెలు మగవాడి గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం ప్రౌడ్గా అనిపిస్తారు కాబట్టి నాలాంటి కూడా కొంచెం చాలా సంతోషం. ఈ సినిమాలో నటించినటువంటి మన సింగ్ గారు, అభిమన్యు సింగ్ గారు. సో fantastic sir, you look so tough and you have given a comedy also. Really fantastic. I could see, I could gauge the small expression. And Anushka, ఆకాంక్ష చాలా గ్లామర్ కనిపించింది. అలాగే కామాక్షి, కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు. అనిల్ రావుప్పుడు ఏం చెప్తారా, ఏ వినాల్సి వస్తుంది, ఏంటలా కాదండి, మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంది, అలాంటి ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓ శభాష్ అన్న, అంటే ఇంకేం చెప్పలేదు. నేను కుర్రోడు కదా గమ్ముకుని ఏమంటాడు, నేను ఏ వినాల్సి వస్తున్నా. అందుకని మంచి ఫ్యూచర్ ఉందమ్మా. సార్ రైట్, ఇక ప్రతి ఒక్కరు ఇందులో ఉన్నారు. నేను అందరూ మనిషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మీరు అందరూ రావటం అనేది. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఏమి డౌట్ లేదు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి చేస్తూ, ఫ్యూచర్లో అతి దగ్గర సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్, ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చారు కాబట్టి ఓకే, ఇది మెగా అనౌన్స్మెంట్ అంట. ఓకే, అది చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతో చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్రెష్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఉత్సాహంతో చేయాలనే ఇది నాకుంది. అండ్ ఇంటికి వచ్చినప్పుడల్లా సీన్స్ చెప్తున్నప్పుడల్లా అతను పగలబడిన అవుతాడు, నేను కడుపు పగులు నేను అవుతాను. అంత బాగా ఉంది. అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి, మన పూర్వకాలం మరి కీసుపురం కాదు, మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు వాడు అనుకుంటారు. అందుకని కోదండరావుడితో నా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జెల్ అయ్యేదో, ఎలా ఉండేదో అదే రకమైన ఫీలింగ్ నాకు అనిల్ రావుడితో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అనేది ఆ సినిమాకి, ఆ కథకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మేమిద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకు నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం. దానికి సాహు, అదే సాహుతోటి గోల్డ్ బాక్స్ కొండ సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, జై హింద్.